హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక తారాని అయితే గుడికి వాళ్ళ అన్నయ్య తీసుకుని వస్తాడు. ఇక తారాని తక్కిట్లో కూర్చోబెట్టి ఒకవైపు తారా కూర్చుని ఉంటే మరోవైపు వెండిని అయితే పెట్టి తారాకి తులాభారం వేయిస్తూ ఉంటాడు. ఇక ఎంత వెండిని వేసినా సరే తక్కిడ పైకి రాకుండా అలా కిందకే ఉంటుంది. దాంతో పక్కనే ఉన్న పనమ్మాయి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మగారు ఎంత వెండి వేసినా సరే అస్సలు తక్కిడ పైకి రావడం లేదు. మా అమ్మాయి గారికి పెళ్ళైపోతే వాళ్ళ అన్నయ్యని వదిలేసి వెళ్ళాలి అని, అలా వెళ్ళడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే తక్కిడ తూగడం లేదు అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడే తారా వాళ్ళ అన్నయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, నా చెల్లెలికి కాబోయే రాజకుమారుడు ఎక్కడ ఉన్నా సరే నేను ఖచ్చితంగా తెచ్చి నా చెల్లెలి ఎదుట పెడతాను అని అయితే అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే గగన్ అయితే గుడిలోకి నడుచుకుంటూ ఏదో కాల్ మాట్లాడుతూ వస్తాడు. ఇక గగన్ ని చూడగానే ఒక్కసారిగా తారా ఫ్లాట్ అయిపోతుంది. ఇక చాలా సంతోషంగా నవ్వుతూ మురిసిపోతూ ఉంటుంది. దాంతో ఇక ఏమీ వెండి వేయకుండానే తక్కిడ ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఇక అప్పుడు మనసులో తారా, అన్నయ్య నువ్వు నా కోసం తీసుకొస్తానన్న రాజకుమారుడు దొరికేశాడు అన్నయ్య అని అయితే మనసులో అనుకుంటుంది. ఇక అది చూసిన పక్కనే ఉన్న పనమ్మాయి, ఇదేంటి ఎంత వెండి వేసినా పైకి రాని తక్కిడా దానికదే ఎలా వచ్చిందబ్బా అని అయితే ఆశ్చర్యపోతుంది. ఇక అప్పుడే పక్కనే అదే గుడిలో దండం పెట్టుకుని భూమి అయితే ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి తలలో ఉన్న రోజా పువ్వులోని ఒక రేఖ అయితే ఎగురుకుంటూ వచ్చి తారా కూర్చున్న తక్కిడలో పడుతుంది. దాంతో ఆ తక్కిడ దానికదే మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. ఇక అది చూస్తున్న చుట్టుపక్కల జనం అయితే, ఇదేంటి దానికదే పైకి వచ్చేసింది, మళ్ళీ దానికదే కిందకి వచ్చేస్తుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అప్పుడే తార తక్కిడలో నుంచి అయితే లేచి పరిగెట్టుకుని గగన్ ఉన్న వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఏంటమ్మా తార, ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య. ఇక అప్పుడు, అన్నయ్య నువ్వు నా కోసం తీసుకువస్తానన్న రాజకుమారుడు ఎవరో నాకు తెలిసిపోయింది, నేనే అతని దగ్గరికి వెళ్తున్నాను అని తార అయితే గగన్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ గుడిలో గగన్ కి భూమి కనిపించడంతో బాధగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు గగన్ భూమిల మధ్య కొత్తగా వచ్చిన ఈ తార మళ్ళీ భూమికి సమస్యగా మారనుందా? మరి భూమి గగన్ జీవితంలోకి వచ్చిన ఈ కొత్త రెండు క్యారెక్టర్స్ మరి భూమి గగన్ జీవితంలో ఎటువంటి మలుపులు తీసుకురానున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.